అండ్ అలానే ఒకసారి మనం ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే మనం బ్రాంచ్ వైజ్ గా ఒకవేళ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 167 స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారండి? 167 స్టూడెంట్స్ ఉంటే ఎలిజిబుల్ అయిన వారు 137 అయ్యారు. ఆన్ క్యాంపస్ ప్లేస్ అందులోంచి 130 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. సో ఇందులో ప్లేస్మెంట్ ఎంత అంటే 94.89 ఉంది సిఎస్సి. దాని తర్వాత మాక్సిమం సిటీసీ ఇందులో 53 lakhs ఉంది. అన్నిటికంటే అతి తక్కువ ఎంత ప్యాకేజ్ అంటే 6 lakhs per annum. 6 lakhs మినిమం. అండ్ మీడియం సిటీసీ చూడండి ఇక్కడ 20 lakhs ఉందండి. 20 lakhs ఉంది. యావరేజ్ సిటీసీ వచ్చేసి 22.63 ఉంది. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఈసీఈ ఒకవేళ తీసుకుంటే ఈసీలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ 155 స్టూడెంట్స్ ఉన్నారు. 130 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. 111 స్టూడెంట్స్ కి 111 స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ వచ్చాయి. సో ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి 85 ఉంది. సో ఇది మాక్సిమం వచ్చేసి 64.3 ఉంది. చూసారా? దాని తర్వాత మినిమం సిటీసీ ఇక్కడ 5 lakhs ఉంది. మీడియం వచ్చేసి సిటీసీ 18 ఉంది. యావరేజ్ వచ్చేసి 20.8. మెకానికల్ ఇంజనీరింగ్ లో 145 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 113 వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. సో అందులో 97 స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ కూడా వచ్చేసింది. ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి 85.84 ఉంది. సో మాక్సిమం సిటీసీ 34.1 lakhs per annum అండ్ మినిమం వచ్చేసి 5.04 lakhs per annum. మీడియం వచ్చేసి 12.46 lakhs per annum. యావరేజ్ వచ్చేసి 12.57 lakhs per annum అన్నమాట. సో ఎంత వచ్చిందంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1.27 crores per annum వచ్చింది ఎన్ఐటి వరంగల్ లో. తర్వాత యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 14.35 lakhs per annum ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి 12 lakhs per annum అయితే ఉంది.